నుంచి ఇదే నేర్చుకున్నా అంటూ మొదటిసారి ఓపెన్ అయిన సమంత శోభితకు గట్టి కౌంటర్ ఇచ్చిందనే చెప్పాలి. పెళ్లి చేసుకుంటే మనం కంప్లీట్ కాము, ఫస్ట్ మనలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి, ఆ తర్వాతనే మనకి ఎలాంటి వారు కంప్లీట్ చేస్తారో మనకే అర్థమవుతుంది. ఇది నాకు తెలుసుకోవడానికి ఇన్నేళ్లు పట్టింది, అందుకే ఇప్పుడు నేను తల్లిని కాబోతున్నా, నా లైఫ్ ఫుల్ కంప్లీట్ అయింది. ఇది ప్రతి అమ్మాయి తెలుసుకోవాలి. నేను మయోసైటిస్ తో ఫైట్ చేస్తున్నప్పుడు అనుకున్నా, మళ్ళీ నేను లేస్తానని అయితే అస్సలు అనుకోలేదు. అలాంటి సమయంలో నేను ఒంటరిగా ఎలా పోరాడాలో నాకు రాజే నేర్పించారు. ఇప్పుడు మరో చిన్న బ్రేక్ తీసుకుంటున్నా, మెటర్నిటీ లీవ్ గా మళ్ళీ మీ ముందుకు నేను ఖచ్చితంగా వస్తా అంటూ అఫీషియల్ గా కన్ఫర్మ్ చేసింది సమంత. మరోవైపు నందిని రెడ్డి కూడా సపోర్ట్ చేసే హస్బెండ్ దొరకడం చాలా అదృష్టం. సమంతకు ఈ అదృష్టం దొరికింది. సమంతను ఎవరైనా పొగిడితే అతను గర్వంగా ఫీల్ అవుతారు. అలాంటి అబ్బాయిని పెళ్లి చేసుకోండి, మన సక్సెస్ ని వారి సక్సెస్ లో చూసే వారు దొరికే వరకు వెయిట్ చేయండి అని చెప్పడంతో ఇప్పటి వరకు సమంతని అభిమానించే వారు రాజ్ నిద్మోర్ ఫ్యాన్ అయిపోయారనే చెప్పాలి. అయితే సమంత అన్న వీడియోని శోభిత నాగ చైతన్య మ్యారేజ్ లో ఉన్న మాటలు ట్యాగ్ చేస్తూ వీడియోని షేర్ చేస్తున్నారు నెటిజన్లు. అయితే నాగ చైతన్య శోభితల పెళ్లి సమయంలో శోభిత చేయి కోసం ఇలా అంటుంది, ఒక మనిషి ఇన్కంప్లీట్ గా ఉంటాడు, అతని పార్ట్నర్ వచ్చాకే కంప్లీట్ అవుతారు, అతను లేకపోతే మనం కూడా ఫుల్ అవ్వలేమంటూ చెప్పడంతో శోభితకే సమంత కౌంటర్ ఇచ్చిందంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఇక మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ లో తప్పకుండా చెప్పేయండి. మరిన్ని ఫాస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.